ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. అందరూ దానిని చూసి భయపడేవారు. కాని ఆ సింహం తన బలంపై చాలా గర్వంగా ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కింద గాఢ నిద్రపోతుంది. అప్పుడే ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది ఆడుకుంటూ సింహం మీదకెక్కింది. సింహం ఒక్కసారిగా లేచింది. ఎవరు నా మీదకి వచ్చారు అని గట్టిగా గర్జించింది. ఎలుక భయంతో వణికిపోయింది. దయచేసి నన్ను వదిలేయండి, నేను చిన్నదాన్ని, మీకు ఏమీ హాని చేయను అని అడిగింది. సింహం కోపంగా చూసి నవ్వింది. హ, నువ్వా నన్ను సహాయం చేస్తావా, హహహ అని అహంకారంగా అన్నది. కాని ఎలుక మళ్ళీ వేడుకుంది. ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. సింహం కొంచెం ఆలోచించింది. సరే, నువ్వు చిన్నదానివి, వెళ్ళిపో అని వదిలేసింది. ఎలుక ఆనందంగా అక్కడి నుండి పరిగెత్తింది. కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతుండగా ఒక వేటగాడి వలలో పడిపోయింది. అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. ఆ, ఎవరైనా కాపాడండి అని గర్జించింది. అడవిలో ఉన్న జంతువులు దూరంగా నిలబడి భయపడ్డారు. ఎవ్వరూ దగ్గరికి రాలేదు. అప్పుడు ఆ చిన్న ఎలుకకి సింహం గర్జన వినిపించింది. అది వెంటనే అక్కడికి పరిగెత్తింది. సింహం పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. రాజా, భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అని అన్నది. వెంటనే వల దగ్గరికి వెళ్ళి తన చిన్న పళ్ళుతో తాడు కొరకడం మొదలుపెట్టింది. మెల్లగా మెల్లగా తాడు కట్టవుతుంది. కొంచెం సమయం తర్వాత వల తెగిపోయింది. సింహం బయటికి వచ్చింది. సింహం ఆశ్చర్యంతో ఎలుకని చూసింది. నువ్వు నిజంగా నన్ను కాపాడావు. నేను నిన్ను చిన్నదిగా చూశాను, కాని నువ్వు చాలా గొప్పది అని అన్నది. ఎలుక నవ్వుతూ, చిన్నదైనా సహాయం చేయగలము అని అన్నది. ఆ రోజు నుండి సింహం మారిపోయింది. ఇకపై అది ఎవ్వర్నీ తక్కువగా చూడలేదు. ఎలుక కూడా అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవించింది. నీతి: చిన్న సహాయమైనా చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు.